అక్షర ఏంటి డల్ గా ఉన్నావు? కొంపదీసి లవ్ లో పడ్డావా ఏంటి? ప్రాబ్లం లో పడ్డా. అమ్మాయిలకి ప్రాబ్లం అంటే లవ్ తప్ప ఇంకేముందిలే. నీకెప్పుడు అదే గొడవ? అది గొడవ కాదే, గుండెల్లో దడదడ. ఇంతకీ నీ ప్రాబ్లం ఏంటో చెప్పు. సిద్ధాంశ్ ని పరిచయం చేస్తానని సిద్ధుకి గొప్పలు చెప్పి ఇరుక్కుపోయా. సిద్ధాంశ్ ఎవడు, సిద్ధు ఎవడు? సిద్ధాంశ్ అంటే సింగర్ సిద్ధాంశ్, సిద్ధు అంటే ఫోన్ ఫ్రెండ్. ఈ ఫోన్ ఎవరు కనిపెట్టాడ్రా బాబోయ్? సిద్ధాంశ్ కి నేను అసలు గుర్తున్నానో లేదో కూడా తెలీదు. ఇప్పుడు సిద్ధు నా గురించి ఏమనుకుంటాడో అనేది నా టెన్షన్. హే, మీ చక్రి హనీమూన్ నుంచి తిరిగి వచ్చేసాడా? వచ్చేసాడు. ఎందుకు? అప్పుడు వెళ్ళి తన్నే అడిగితే పరిచయం చేస్తాడు కదా, ప్రాబ్లం సాల్వ్. ఇంత సింపుల్ ఐడియా నాకు రాలేదేంటి? అమ్మాయిలంతే, వాళ్ళ ప్రాబ్లమ్స్ కన్నా పక్క వాళ్ళ ప్రాబ్లమ్స్ తెలివిగా సర్లేవే, ఆలోచిస్తారు. let's go. వాడు చాలా బిజీ అక్షర. వాడు దొరకడం చాలా కష్టం. ఫస్ట్ నువ్వు ట్రై చేయి. మ్మ్. ఏంట్రా హనీమూన్ బాయ్, సడన్ గా నేను గుర్తొచ్చాను. చిన్న ఆబ్లిగేషన్ రా. మా కజిన్ అక్షర నిన్ను వాళ్ళ ఫ్రెండ్కి పరిచయం చేస్తానని ప్రామిస్ చేసిందంట. నీకేమన్నా కుదురుతుందా? ఓ, ఈ రూట్లో వచ్చావా? చెప్తా. ఆ, ఆ, మామూలుగా అయితే కుదరదురా. అయినా నీ కజన్ అంటున్నావు కదా, సరే రేపు బీచ్ కేఫ్లో కలుద్దామని చెప్పు. ఓకే బాయ్. ఓకేరా, బాయ్. ఏమన్నాడు? కుదరదన్నాడా? రేపు బీచ్ కేఫ్లో కలుద్దాం అన్నాడు. ఓకే. హాయ్, Hi. ఐమ్ అక్షర. ఎక్స్క్యూజ్ మీ. హలో. హాయ్, దిస్ ఇస్ లహరి. ఓ హాయ్. స్విచ్ ఆఫ్ వస్తుందేంటి? ఇంతకీ నన్ను కలవాలనుకున్నా మీ ఫ్రెండ్ ఎక్కడా? తనకే ట్రై చేస్తున్నా, ఫోన్ స్విచ్ ఆఫ్. అయితే బిజీగా ఉన్నాడేమో. బిజీగా ఉండడానికి ఉద్యోగమా పాడా? దానికి కూడా నన్నే రికమెండ్ చేయమని అడిగాడు. అవునా? ఒకవేళ నాలాగే సరదాగా ఎవరైనా అమ్మాయితో ఉన్నాడేమో. వాడికున్న ఒకే ఒక ఫ్రెండ్ నేనే, అది ఫోన్ లోనే. పర్లేదులే, కానీ ఇంకా ఫోన్ ట్రై చేయడం ఆపేయండి. ఎలాగో ఇప్పుడు అతను ఫోన్ ఆన్ చేయడు. మీకెలా తెలుసు? నేను కూడా ఒక అబ్బాయినే కదా. ఓహో, ఓకే. నాకు తెలియక అడుగుతున్నాను, మీ ఫ్రెండ్స్ సంవత్సరానికి ఒకేసారి తింటారా? ఎందుకు? మరి సంవత్సరానికి సరిపడేంత ఒకేసారి తింటున్నారు. బిల్లు కట్టేది నేను కదా. అక్షర, ఇంకా దాయడం నా వల్ల కాదు. మీకు సీక్రెట్ చెప్పాలి. ఏంటది? కొంచెం దగ్గరికి రండి. ఎవరితో చెప్పకండి. మీరు నవ్వుతే చాలా అందంగా ఉంటారు. థ్యాంక్ యూ. యాక్చువల్లీ మీ ఫ్రెండ్కి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకు? ఆ, ఇక్కడికి రానందుకా? కాదు, తను నాకు ఫ్రెండ్ కావాలనుకొని మిమ్మల్ని నాకు పరిచయం చేసినందుకు. థ్యాంక్ యూ. ఐమ్ సారీ, మీ టైం వేస్ట్ చేశాను. ఇంక వాడు వచ్చేలా లేడు. ఇడియట్ ఫెలో, మిమ్మల్ని కలిసే ఛాన్స్ మిస్ అయ్యాడు. ఏం పర్లేదు అక్షర, మీ నంబర్ నాకు ఇవ్వండి. నేను ఎప్పుడైనా ఫ్రీగా ఉన్నప్పుడు మీకు కాల్ చేస్తాను, అప్పుడు కలుద్దాం. నిజంగానా? అయితే మీ ఫోన్ ఇవ్వండి. సరే, నేను బయలుదేరుతాను. ఆ, అక్షర, ఒక చిన్న రిక్వెస్ట్. మనం నెక్స్ట్ టైం కలిసినప్పుడు ఆ గ్యాంగ్ని అవాయిడ్ చేస్తావా? ఎందుకంటే బిల్ నేను పే చేస్తాను. ఓకే, షూర్. ఓకే, బాయ్ సిద్ధార్థ్. బాయ్. హలో. అసలు నీకు బుద్ధి జ్ఞానం ఏమైనా ఉన్నాయా? అసలు నువ్వు మనిషివేనా? సారీ అక్షర, అది అప్పుడే వచ్చిపోయావా? తిట్టు, ఇంకా బాగా తిట్టు. హా, అసలు నీకు కామన్ సెన్సే లేదు, టైం సెన్స్ అసలే లేదు. ఒకవేళ నీకు రావడం కుదరకపోతే అట్లీస్ట్ నాకు మెసేజ్ అయినా చేయాలి కదా. నేను ఎంత ఎంబారసింగ్ గా ఫీల్ అయ్యానో తెలుసా? నీ వల్ల సిద్ధాంశ్
ముందు నా పరువు పోయింది. హలో సిద్ధు, ఉన్నావా? ఆ, ఉన్నాను. ఫీల్ అవుతున్నావా? బూతులు తిట్టే వాళ్ళే బెస్ట్ ఫ్రెండ్స్ కదా. తిట్టు. ఎందుకే నేను నిన్నేమీ అనలేకపోతున్నాను సిద్ధు. అనాల్సినవన్నీ అనేసి మళ్ళీ ఇదేంటి? సారీ సిద్ధు. నేనే నీకు సారీ చెప్పాలి. ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాను, అందుకే ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాను. చూసావా, నువ్వెందుకు రాలేదో అడగకుండానే తిట్టేశాను. ఆ సిద్ధు, నువ్వేం ఫీల్ అవ్వకు. సిద్ధాంచ్కి నా ఫోన్ నంబర్ ఇచ్చాను, మళ్ళీ ఒకరోజు కలుద్దామన్నాడులే. మేడం బిల్. ఆ. Too much. ఏమైంది? ఫుడ్ బిల్ 7,000 వచ్చింది. అంతంత తింటే రాకేమవుతుంది? అవును, నీకెలా తెలుసు? 7,000 బిల్లు వస్తే బాగా తిన్నట్టే కదా. కరెక్టేగా. సరే, నీకు మళ్ళీ ఫోన్ చేస్తాను. బాయ్. ఓకే బాయ్.